హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో అతి త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. పలు శాఖలకు సంబంధించి ఇంకా ఖాళీలు ఉండడంతో వాటిని పూర్తి చేసేందుకు పార్టీ అధిష్టానం కసరత్తులు చేస్తుంది. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చిన పలువురికి మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. అలాగే ప్రస్తుతం ఉన్న పలువురు మంత్రుల శాఖలు సైతం కూడా మార్పులు జరగవచ్చున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దానం నాగేంద్రకు కూడా క్యాబినెట్ విస్తరణలో భాగంగా చోటు దక్కనుందని మంత్రి చెప్పుకొచ్చారు. నిజామాబాద్ జిల్లా నుంచి కూడా ఒకరికి మంత్రి పదవి ఇవ్వనున్నట్లుగా తెలిపారు. త్వరలోనే వైద్య శాఖలోనూ ప్రక్షాళన ఉంటుందని తెలిపారు. అయితే వలస వచ్చిన నేతలకు మంత్రి పదవులు ఉండవని పార్టీ నేతలు పదే పదే లీకులు ఇచ్చినా కండువా కప్పుకునేటప్పుడు ఇచ్చిన హామీని రేవంత్ రెడ్డి నెరవేరుస్తున్నట్లుగా తెలుస్తోంది. క్యాబినెట్ విస్తరణపై రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తున్న సమయంలో మంత్రి దామోదర్ రాజనరసింహ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. క్యాబినెట్లో మరో 4 నుంచి 6 చోటు దక్కనుందని ఇప్పటి వరకు ప్రచారం జరగ్గా మంత్రుల శాఖలోనూ మార్పులు ఉంటాయని దామోదర్ రాజనరసింహ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. పలువురు మంత్రుల శాఖలు సైతం మారే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. సీతక్కకు హోంమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందన్నారు. రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్ నిజామాబాద్ నుంచి ఒకరికి మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశం ఉందని, రాజకీయాలు పరిస్థితులను బట్టి మారుతుంటాయన్నారు. అయితే 2018 ఎన్నికలకు ముందు పారాషూట్లకు టికెట్లు లేవని రాహుల్ గాంధీ చెప్పారని, కానీ పరిస్థితుల దృష్ట్యా టికెట్ల కేటాయింపు జరిగిందన్నారు. త్వరలో వైద్య శాఖలో ప్రక్షాళన సంస్కరణలు తీసుకొస్తామన్నారు. ప్రస్తుతం హోంశాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గరే పెట్టుకోవడం, రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతుండడంతో ఆ శాఖను ఓ సమర్థవంతమైన నేతకు అప్పగించాలని యోచిస్తున్నట్లుగా సమాచారం. అందులో భాగంగా సీతక్కకు ఇవ్వడం వల్ల ఓ మహిళకు హోంశాఖ ఇచ్చారన్న పేరు ఉంటుందనుకోవడం ఒక కారణమైతే, సీతక్క కూడా ఆ శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న నమ్మకంతో పాటు రేవంత్ రెడ్డికి నమ్మకస్తురాలు కావటం కూడా మరో కారణంగా తెలుస్తోంది. మరోవైపు ఏపీలో కూడా హోంశాఖను చంద్రబాబు మహిళకు ఇవ్వటం గమనార్హం. దీంతో ఈ విషయంలో రేవంత్ రెడ్డి తన గురువునే ఫాలో అవుతున్నారన్న చర్చ కూడా నడుస్తోంది. అయితే ఇప్పటికే అధ్యక్ష రేసులో కూడా సీతక్క పేరు వినిపించింది. అయితే మరి దామోదర రాజనరసింహ చెప్పినట్లుగా సీతక్కకు హోంశాఖను అప్పగిస్తారా లేక పిసిసి చీఫ్ను చేస్తారా చూడాలి.